కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లో నీటి కనెక్షన్ వ్యవహారం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామంలో నీటి సౌకర్యం లేక అధికారుల అనుమతితో తమ ఇంటికి కుళాయి కనెక్షన్ తీసుకున్నట్లు బాధితుడు తెలిపారు. అయితే ఈ విషయంలో మాజీ సర్పంచ్ నాగిరెడ్డి ఆయన కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అనుచరులతో కలిసి తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. వేట కొడవళ్లు ఇటుకలతో దాడి చేయగా పలువురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లేదు హౌస్ కట్టుకున్నాము మేము టీడీపీలో వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఇంతవరకు మాకు కొళాయి ఎవరు ప్రకటించలేదు. ఇంతవరకు వైఎస్ఆర్ సర్పంచ్ ఉన్నా కూడా ఆయన మేము పలికి అతనికి మా బాగాలేదు, మేము అడగలేదు ఆయన్ని. ఆయన 10 అయిపోయిన తర్వాత మారుతనాయుడిని భూపాలు మా ఊరికి వచ్చింటే వాళ్ళని అడిగినాం సార్. అడిగిన తర్వాత పంచాయత్ సెక్రటరీని అడిగి వేసుకోండి అంటే పంచాయత్ సెక్రటరీని అడిగి కొళాయి వేసినాం. దానివల్ల కొంతమందికి ఇబ్బంది అని పెరుకుమన్నారు. పెరికిలేము నీళ్లు 300 ఇండ్లకి నీళ్లు నిలబెట్టినారు సార్. 15 రోజులు ఉంటా కొళాయి కోసం దాడికి వచ్చినారు. మేమంతా ఎక్కడి దగ్గర పోయిన తర్వాత మా ఇంటి ముందర అరుస్తుంటే ఏమని వచ్చిన తర్వాత నన్నే కొట్టినాడు సార్ మాజీ సర్పంచ్. కొట్టిన తర్వాత రాళ్ళు రప్పులు వేసినారు సార్ నా కూతురు నాకు ఇంటి ముందర. తర్వాత మా కొడుకు శేఖర్ వచ్చినాడు, ఆయన్ని తగులుకున్నారు. ఆ తర్వాత షణ్ముఖుడు వచ్చినాడు సార్ మా పిల్లోడే. ఆ పిల్లోని కొట్టినారు సార్. ఇంకా అందరూ కొట్టుకొని పోయినారు సార్. సార్ రాయలు మావే టెంపెట్లు మావే కెట్లు మా ఇంటి ముందర మా సామాన్లతోనే మా 2 గాయాలు సార్. 3 దెబ్బలు కూటాలతో కొట్టినారు సార్.